ప్రకటన గ్రంథం 7 సంఘాల కోసం వివరణ చెప్పి ఉన్నాము. ఆ తర్వాత హానోకును ఏలియా ఆరోహణం కోసం చెప్పి ఉన్నాము. అలాగే సంఘవధువు ఆరోహణం కోసం చెప్పి ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కాడి నుంచి 1వ వచనం కాడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సెంటర్లో అది వచ్చింది, అది చెప్పాము. అందుకని ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాము. ఇది కంటిన్యూట్గా బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం మొత్తం అయిపోయే వరకు కూడా ముందుది వెనకది ముందు లేకుండా సీరియల్గా చెప్పాలని దేవుడు నిర్ణయం ప్రకారంగా మేము మాట్లాడుతున్నాము. కనుక సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసి షేర్ చేసి దీన్ని షేర్ చేయండి. తప్పనిసరిగా చేసి తెలియని వాళ్ళకి తెలియపరచండి, లైక్ కూడా చేయండి. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ముందు కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు మీకు తెలియపరుస్తాము. అక్కడి నుంచి 1వ అధ్యాయం కాడి నుంచి 7వ అధ్యాయం దాకా కలిపి ఉన్నాయి కనుక అవి చెప్పడానికి మేము ట్రై చేస్తాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గనుడా, బిడ్డలు ప్రతి బిడ్డను కూడా వినిపించేలా చేసి వాళ్ళకు కావాల్సిన దీవెనలు రప్పించి దీవించి ఆశీర్వదించమని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని నజరేతుని యేసు నామమున మీద బ్రతిమాలాడి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యేకము కలిగిన గ్రంథము. 65 పుస్తకాలకి సంబంధించింది కాదు. 65 పుస్తకాల్లో ఉన్న వివరణ కూడా ఇందులోనే ఉంది. మరియు ప్రత్యేకమైన గ్రంథము 66లో ఇది ప్రత్యేకించబడ్డ గ్రంథము. బైబిల్ అంతటిలోని ఇది ప్రధానమైనది. 66 పుస్తకములు ప్రధానమైనది, జరిగిపోయినవి, జరగబోయేవి, లాస్ట్ కూడా ఇందులో వివరణలు ఉన్నాయి. ఎందుకనగా 65 పుస్తకములు ఉన్నదంతయు ఈ గ్రంథంలోనే ఉన్నది. అవి మొత్తం కూడా ఈ గ్రంథంలో ఉన్నది. గనుక ఇది ప్రకటించవలసినదే కానీ దాచవలసినది కాదు. ఇది ప్రకటించవలసిన గ్రంథం, కానీ దాయవలసిన గ్రంథం మాత్రం ఇది కాదు. ఈ గ్రంథము ప్రపంచం అంతటికి నోటీసు వంటిది. మన ఆంధ్రయే కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి నోటీసు లాంటిది. మరి మేము తెలుగులో చెప్తున్నాం, వేరే భాషలు వెళ్ళాలా ప్రపంచానికి. ఇది చెప్పడం వరకే మా వంతు. ప్రభువు మీరు చెప్పండి, ప్రపంచానికి ఏ భాషలో కావాలో ఆ భాషలో నేను పంపుకుంటాను అని అన్నారు. అది మీరు షేర్ చేసి మీ బంధువులకి మీ చుట్టాలకి పంపితే ప్రభు మాట నిర్వరకం అవుతుంది. మీరు పంపించిన దానికి సపరేట్గా మీ బహుమతి ప్రభువే అందజేస్తారు. ప్రత్యేకింపబడిన యోహానుకు ప్రత్యేకంగా చూపించి వ్రాయించినది. ప్రత్యేకింపబడిన యోహానికి ఇది ప్రత్యేకంగా చూపించి వ్రాసిన గ్రంథము. కనుక ఈ గ్రంథమును చదువువారు దీన్ని ప్రత్యేకతనిచ్చి చదవవలెను. అన్ని గ్రంథాల్లాగా ఈ గ్రంథాన్ని చదివితే మనకి అర్థం అవ్వదు. దీనికి ఒక ప్రత్యేకతనివ్వాల, ఒక ప్రశాంతతనివ్వాల, దేవుణ్ణి అడగాల, సన్నిధి చేయాల, ప్రార్థన చెయ్యాల. అప్పుడు కానీ ఈ గ్రంథం మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఇది చదివేటప్పుడు మన పూర్తిగా దేవుని క్రియలో మనం లేకపోతే మరి సాతాను మనల్ని ఇబ్బంది పెడుతుంది. కనికరము 2, కనికరము చూపించే గ్రంథము. ప్రేమ, కనికరము, జాలి చూపించే గ్రంథం ఇది. ప్రతివారి హృదయమును కలిగించే గ్రంథము. ప్రతివారు హృదయాన్ని కలిగిస్తుంది వినాలి అని ప్రత్యేకించిన గ్రంథం ఇది. కఠినమైన గ్రంథము,
మామూలు గ్రంథం కాదు, ఇది కఠినమైన, బహు కఠినమైన గ్రంథము, కలవరపరిచే గ్రంథము, మనుషుల్ని కుదిపేస్తుంది, కలవరపరుస్తుంది. 7 సంఘాల కోసం చెప్పాను, కానీ ఇంకా లోనకి వెళ్ళేటప్పటికి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ గ్రంథం అంత భయంకరంగా ఉంటుంది. గనుక ఏది చెప్పినా ముందే మేము ఆ కింద దేంట్లో సంబంధించింది అని వివరంగా మేము రాస్తున్నాము. కడవరి శిక్ష తెలియపరుచు గ్రంథము, లాస్ట్ కాలము శిక్ష అనేది తెలియపరిచే గ్రంథం ఇది. కనులను తెరిపించే గ్రంథము. ఎంతవరకు మనము దేవుని యందు నిరక్షణగా ఉన్నామా, లేకుంటే దేవుని బాటలో నుంచి మనము తప్పుకొని ఉన్నామా అని తెలియపరిచే గ్రంథం ఇది. కన్నీరు తుడిచే గ్రంథము. నువ్వు బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఒకవేళ ఉంటే నువ్వు ధైర్యంగా ఇది చదవగలిగితే నీ కన్నీరు తుడిచే గ్రంథం కూడా ఇది. కడవరి తీర్పు గల గ్రంథము. కడవరి తీర్పు చెప్పే గ్రంథము. 3 టర్నింగ్ గల గ్రంథము. మన బ్రతుకులో టర్నింగ్. ఒకవేళ సాతాను క్రియలో ఉన్నామేమో, ఈ లోకంలో ఉన్నామేమో, రాకడికి ఎత్తబడలేని స్థితిలో ఉన్నామేమో, అందుకని ఇది టర్నింగ్ గ్రంథము. యోహాను దృష్టి అంతయు సంఘాలపై నుండగా, యోహాను దృష్టి సంఘాలపై నుండగా అక్కడి నుండి ప్రభు వైపునకు త్రిప్పిన తర్వాత సంఘాల మీద ఉన్న జనాన్ని యోహాను దేవుని దృష్టిలోని తిప్పిన గ్రంథము. యోహాను చూసి వ్రాసిన గ్రంథము. యోహాను ఆత్మనే కళతో కనులార చూసి చెవులార విని ప్రభు ఏది చెప్పాడో అది రాసిన గ్రంథం ఇది. అనేక మలుపులు తిరుగుచూ శ్రమలను తట్టుకొనుచూ, ఏంటండి, మనకు వచ్చిన శ్రమలను కూడా తట్టుకొనుచూ ప్రయాణము సాగించు గ్రంథము. మన బ్రతుకుల్ని సాగించు గ్రంథం ఇది. 4 నమ్మి తీరవలెను. ఈ గ్రంథం ఎవరైనా నమ్మి తీరాలి, ఖచ్చితంగా నమ్మాలి. నమ్మకపోతే శిక్ష అని చెప్పే గ్రంథము. నమ్మకపోతే నీకు శిక్ష వస్తుంది అని చెప్పే గ్రంథం ఇది. నమ్మకపోతే చెడిపోయేది నువ్వే. దేవుని బిడ్డలారా, నమ్మకపోతే చెడిపోయేది మీరే అని చెప్పే గ్రంథం ఇది. అని చెప్పే గ్రంథము. నమ్మకము కలిగిన వారిని నడిపించే గ్రంథము. ఎవరి మీద? దేవుని మీద నమ్మకంగా, విశ్వాసముతో, ప్రేమతో నువ్వుంటే మంచి మార్గాన్ని నడిపించే గ్రంథం ఇది. నమ్మిన వారి గతి చూపించే గ్రంథము. నమ్మిన వారి నీ గతి ఎంత ఆనందంగా ఉంది అని చూపించే గ్రంథం ఇది. నమ్మిన వారు సజీవులు. నమ్మితేనే సజీవులు. నమ్మిన వారు నిర్జీవులు. నమ్మని వారు నిర్జీవులు. గనుక సజీవుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము. సజీవుల యొక్క స్థితిని, నిరుకుని చూపించే ఈ గ్రంథము. మృతుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము. మృతుల యొక్క నిరుకు అంటే వాటి వాతావరణం చూపించే ఈ గ్రంథము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథమును ప్రతివారు చదవవలేను. అయితే ప్రకటన గ్రంథం 22 వచనాలే కదా, అధ్యాయాలే కదా. అందులో ఇంత వివరణ ఉండదు. వివరణ చదవాలి. ప్రకటన గ్రంథమే కాదు, అక్కడ దొరుకుతుంది ఇవన్నీ. ఈ పుస్తకం అంతయు బహు మర్మముగా ఉన్నది. ఈ పుస్తకములో కొంతమంది సక్రంగా బైబుల్ 66 పుస్తకాలు 65 పుస్తకాలు చదవకుండా విన్న వాళ్ళకి ఇదేదో కొత్త బోధలాగుందే, ఈ కల్పితంలాగుందే అని ఊహించుకుంటారు. కానీ ఆ కల్పితం, ఇంత పెద్ద కల్పితాన్ని ఏ బోధకుడు చెప్పలేడు. దేవుడు చెప్పమని అతను చెప్పగలిగిన గ్రంథం గనక, అతను చెప్పుకున్నాయి మేము రాసుకున్నాము గనక, దేవదాసయ్య గారు రాశారు గనక మేము చెప్తున్నాము.
ఒకటి, లోకమంతటిలో ఏమి జరుగుతున్నదో, ఈ లోకంలో ఏమి జరుగుతున్నదో ప్రతి విషయం కూడా. రెండు, పరలోకంలో ఏమి జరుగుతున్నదో, పరలోకంలో ఏమి జరుగుతున్నది. లోకంలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, రాకడ సూచన కార్యాలు జరుగుతున్నాయి పరలోకములో. అవి ఎంతగా జరుగుతున్నాయి అంటే, భూమి మీద ఉండి విశ్వాసులు గాజు సముద్రం అని ప్రకటన గ్రంథంలో ఉన్నది గనక ఆ గాజు సముద్రంలో నుండి చూడవచ్చు. అది సన్నిధి. పరలోకములో జరిగే సంగతులు. మూడు, పాతాళ లోకంలో ఏమి జరుగుతున్నదో అది తెలియచేయుచున్నది. భూలోకము, పరలోకము, పాతాళలోకములో కూడా ఏమి జరుగుతున్నదో కూడా తెలిపే గ్రంథము ప్రకటన గ్రంథము. కొత్త నిబంధనలో జరిగిన 100 సంవత్సరాల సంగతి తరువాత ప్రకటన గ్రంథము బయలుపరచబడినది. 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు కొత్త నిబంధన ఏర్పడినప్పుడు 100 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని కలిపారు. ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ దొరికింది? షార్ట్కట్లో చెప్పాలంటే, ప్రభు ఇది రాయించిన తర్వాత దాసి ఉంచారు. దాసి ఉంచబోతే ఆ రోజుల్లో ఉన్న రాజులు అవన్నీ ఇందులో వచ్చేస్తాయి. రాజులు చంపేస్తారు గనక ఒక గొల్లాయనికి దొరికింది. ఆ వివరణ ముందుకి నేను చెప్తాను. పాదరసము పట్టుకొనలేరు, జారిపోవును. ఈ ప్రకటన గ్రంథం కూడా పాదరసం లాంటిది, పట్టుకున్నా కూడా జారిపోతుంది. అట్లే ప్రకటన గ్రంథము దొరకదు, మన ఆత్మీయ వివరణ దొరకదు. వినేవాళ్ళు ఇది ఎవరు చెబుతున్నారో నాకెందుకులే అనుకోకుండా, నాకు ఏదో గొప్పతనం రావాలి అని అనుకోకుండా, దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధాత్మ సంపూర్ణలై ఇది మీరు వినండి. పసుపు చేతికి రాచుకున్న ఎడల పాదరసము దొరుకును. ఆ పాదరసాన్ని పట్టుకోవాలంటే పసుపు రాసుకోవాలి చేతికి, అప్పుడు దొరుకుతుంది. ప్రకటన గ్రంథము నెరవేర్పు కాలము సమీపించినది. ఈ రోజున దీన్ని ఇంతవరకు చెప్పలేదు. అది ఇప్పుడు సమీపించింది సమయము. అందుకని ఇది చెప్పమని ఆర్డర్ మనకు వచ్చింది కనుక ప్రభు ద్వారాగా చెప్తున్నాను. గనుక ఎక్కువ దైవ సన్నిధి యందున ఎడల ఈ గ్రంథము వివరము తెలియబడును. ఈ గ్రంథము నువ్వు దైవ సన్నిధిలో ఉంటేనే తెలుస్తుంది, కానీ నువ్వు సన్నిధి లేకపోతే నీకు తెలియదు, అర్థం అవ్వదు. సన్నిధిలో ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నీలో ఉంటది. అప్పుడే చెప్పే వాక్యాన్ని కాచేసి పట్టుకోగలవు. పాదరసాన్ని పసుపు రాసుకున్నట్టు సన్నిధి అనే పసుపు నీ చేతికి, నీ హృదయానికి ఉంచి నువ్వు ఉంటే అప్పుడు ఈ వాక్యాన్ని క్రాచ్ చేయగలవు. అంతేగాని ఏదో చెబుతున్నారనే కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు ఈ గ్రంథంలో ఉన్న గొప్పతనాన్ని ముందుగా హెడ్లైన్స్గా మీకు చెప్పాను. ఇప్పుడు మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు. దేవుడు యోహాన్ను లంకలోనికి తీసుకొని రాగా ఆత్మ తండ్రి తన వశము చేసుకొనెను. ఏ లంకలోకి తీసుకొచ్చాడు? సముద్రం మధ్యలో ఉన్న లంకలోకి తీసుకొచ్చారు. అతను ఎందుకు వచ్చాడు అన్నది ఇప్పుడు చెప్తే మళ్ళా ఇందులో వివరణ వస్తుంది కనుక 2 సార్లు అయిపోతుంది కనుక బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం నడుద్దాము. యోహాన్ను ఎఫెసు నుండి లంకకు తెచ్చిన వానిని రోమా చక్రవర్తి అనుకున్నాడు, కానీ ప్రభువే తెచ్చి ఉన్నాడు. రోమా చక్రవర్తి సముద్రంలోని దివిలోని ఒక గది కట్టి అక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటం వీల్లేదని ఈ రోమా చక్రవర్తి తీసుకొచ్చి అక్కడ బంధించారు అని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుడు
యోహాన్ని ప్రకటన గ్రంథం రాయమంటే, అయ్యా ఒక మనిషి మారు మనసు పొందేలాగా ఉన్నారు, ఒక మనిషి నశించిపోవడం నీకు ఇష్టత లేదు కదా, అక్కడికి వెళ్తున్నానని తప్పుకున్నారే తప్ప, వాక్యానికి వెళ్ళారే తప్ప, ప్రభు చెప్పిన మాట అప్పుడు వినలేదు గనక ఇప్పుడు చక్రవర్తి ద్వారాగా ఇక్కడికి బందీగా ఉంచారు గనక యోహాన ఆత్మతో పరలోకానికి రమ్మన్నప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభువే తెచ్చి ఉన్నాడు, అతనే తీసుకొచ్చుకున్నారు. యోసేపు విషయంలో అన్నలు యోసేపును అమ్మివేశామని అనుకున్నారు, చాలా ఆనందించారు, చాలా ఉద్ఘటం చేసుకున్నారు. కానీ యోసేపును కూడా ఐగుప్తి తీసుకురావటానికి అక్కడ దేవునికి అవసరం గనక 7 సంవత్సరముల శ్రమకాలను తగ్గించటానికి యోసేపుని కూడా అన్నలతో అమ్మించబడ్డాడు దేవుడు. కానీ మీరు కాదు, దేవుడే నన్ను ఈ రాజు సంస్థానికి తెచ్చనని యోసేపు అన్నాడు. ఫస్ట్ అనలేదు, తర్వాత కొద్ది రోజులు జరిపోయిన తర్వాత నన్ను ప్రభువే తీసుకొచ్చారు అని అతను అన్నాడు. అలాగున ప్రభువే ఈ పద్మాసు లంకకు యోహానును తెచ్చాను. యోసేపుని ఎలాగైతే ఐగుప్తికి యేసు ప్రభువు తీసుకొచ్చాడో, యెహో తండ్రి గారు తీసుకొచ్చారు, యోహానును కూడా ఆ పద్మాసు లంకకి తీసుకుని వచ్చారు. ప్రభు యొక్క ధ్యానంలో ఉన్నందున యోహానుకు ప్రభువే కనిపించాను. ఎందులో ఉంటే? ధ్యానములో ఉంటే. మనము కూడా అతనిలాగా ధ్యానాన్ని నేర్చుకోవాలి, ధ్యానంలో ఉండాలి, ప్రభు చెప్పే మాటలు వినే స్థితిలో ఉండాలి, అతను స్వరం వినే స్థితిలో ఉండాలి. రాకడ బోర వినగానే ఆ స్వరము మనకు విన్నప్పుడు, ఆ వినే అలవాటు భూలోకం మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కనుక ఈ కడవరి కాలంలోనూ ధ్యానములో ఉన్న వారికి తప్పక ప్రభు కనబడి తీరవలెను. ఈ లవోదిక సంఘం లాస్ట్ కాలం, ఇందులో నీవు సన్నిధిలో ఉంటే ప్రభు నీతో కనిపించి మాట్లాడి జరగబోయే సంగతులు కూడా చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. నేను సంగతిలో వ్రాయమన్నారు, యోహానుతో రాయి అనన్నారు. గనుక సన్నిధిలో నుండి వారికి ఆయనే కనబడిను. ప్రభువే వారికి కనబడ్డారు, సన్నిధిలో మాట్లాడి రాయించను. అతనితో మాట్లాడి ఈ గ్రంథాన్ని రాయించారు. యోహాను 9వ వచనములో బోధించుట, 10వ వచనములో ధ్యానించుట. ఇది బోధించమన్నాడు, తర్వాత ధ్యానించమన్నాడు. స్వరము వినుట, ఈ రోజుల్లో మనం స్వరాన్ని వినాలి. 12లో దేవుడు కనబడి వ్రాయమనుట జరిగాను. 12లో వచనములో దేవుడు కనబడి నువ్వు రాయటం మొదలుపెట్టు అని చెప్పడం జరిగింది. కనుక ఎవరైతే ఇప్పుడు ప్రభు సన్నిధిలో నుండి కనిపెట్టుదురో, ఇప్పుడు కూడా మనమందరం కూడా ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉండి కనిపెడతారో అట్టి వారికి ఇట్టి అనుభవము కలుగుచున్నది. అట్టి వారికి యోహానుకు కలిగిన అనుభవము మనకు కూడా సన్నిధికి పరులు కూడా కలుగులని ప్రభు వివరంగా వ్రాశారు. ఎవరి ఇంటిలోనైనా సన్నిధి కోటము పెట్టుకొనవలెను. సన్నిధి కోటాలు ప్రతి వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరందరూ కూడా సన్నిధి కోటాలు ఒకరోజు ఒకళ్ళ ఇంటికాడ ఇలా పెట్టుకుంటున్నారు అని తలంచువారు యోహాను వలె దేవుని సేవకులే ఉండవలెను. అలా సన్నిధి పెట్టుకున్న తర్వాత యోహాను వలె ఉండవలను. యోహాను ఏం చేశాడు? సన్నిధి చేశాడు. దేవదూతలు యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడగలిగారు. అలాంటి శక్తి మన అందరూ కూడా వస్తుందని ప్రభు వివరంగా చెబుతున్నారు. యోహాను వలె సన్నిధాన వర్తులైన ఉండవలెను. సన్నిధి దాన వారు వలె ఉండవలెను. అప్పుడు ఒకటి దేవుని స్వరము వినుట, దేవుని స్వరాన్ని వినుట. 2 దేవుడు కనబడుట, రెండోది దేవుడు మనకి కనబడతాడు. 3 సంఘములు వ్రాయమనుట,
సంగతులు వ్రాయమనుట ఈ జరుగును. అతడు దేవుని సేవకుడే ఉన్నాడు. ఒకటి, దేవునికి సేవకుడే ఉన్నాడు. అలా చేసిన తర్వాత 2, వాక్య సేవకుడే ఉన్నాడు. రెండోది వాక్య సేవకుడు, వాక్యాన్ని బోధించే సేవకుడు. 3, సంఘ సేవకుడే ఉన్నాడు, సంఘాన్ని నడిపించే సేవకుడుగా ఉన్నారు. అలాగనే ఇవి కలిగి ఉన్నప్పుడే పై 3 భాగ్యములు లభించును. ఏది కలిగి ఉన్నప్పుడు? పైన యోహాను సన్నిధి చేసిన విధానంగా సంఘము మనమందరం చేసినప్పుడే ఈ 3 అనుభవాలు మనకి వర్తిస్తాయి. ఆ క్రీస్తు శకము 93వ సంవత్సరములో, క్రీస్తు శకం అంటే ప్రభువు పుట్టినప్పుడు, క్రీస్తు శకములో 93లో డొమినిషియన్ అనే రోమన్ చక్రవర్తి, డొమినిషియన్ అని రోమన్ చక్రవర్తి చిన్నాసియాలోని మతదార సముద్రం నందు గల పద్మాసు ద్వీపముకు పరవాసిగా పంపెను యోహాను గారిని. నువ్వు బోధించకూడదు అని అన్నారు యోహాను గారిని. ఆ తర్వాత దాని ముందు అట్ల పెను లాంటిది పెద్దది పెట్టి నూనెని కాగించి అందులో వేసి చంపేయాలని ప్లాన్ వేస్తే ఆ నూనె కూడా యోహాను గారిని ఏమీ చేయలేకపోయింది. అందుకనే వదిలేసినప్పుడు ఇతను ఇంకా ప్రచారం చేయటానికి వీల్లేదు కనుక పద్మాస లంకలోకి ఒక జైలు కింద కట్టి అక్కడికి పంపించడం అనేది దీపమునకు పరవాసిగా పంపించారు. 1వ అధ్యాయంలోని సంగతులన్నిటినీ ఒకే వాక్యము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 1వ అధ్యాయంలోని సంగతులన్నిటిని కూడా ఒకే వాక్యము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నారు. అది ఎప్పుడో రావాలి ప్రభు. కానీ కొంతమంది పరలోకానికి వెళ్లకుండా పాతాళలోకానికి దిగిపోతారేమో అని ప్రభు జాలి వల్ల ఇంకా చూస్తూనే ఉన్నారు అని ఉన్నది. వచ్చుననగా ఇది వరకు భూమి మీద ఉన్న సమాధులోనున్నా కానీ ఇప్పుడు వాటిలో లేను. భూమిలోని కూడా సమాధిలోని కూడా ఇప్పుడు వాటిల్లో లేను. పరలోకములోనున్నాను గనక త్వరగా వచ్చుచున్నానని. ఇదివరకులాగా భూమి మీద మనతో ఉన్నట్టు లేదు, సమాధిలో శనివారము ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు పరలోకములో ఉన్నాను గనక వ్యర్థము ప్రభు రాగానే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఎవరు చెప్పుదురో వారి శరీరమున మరణము లేకుండా ప్రభు వచ్చే సమయానికి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, అన్ని విషయంలో నేను ఉన్నాను నాయన, నేను సిద్ధమే అని చెప్పే వారు లేకుండా వెళ్ళుదురు. అలా సిద్ధపడ్డ వాళ్ళే ప్రభు వచ్చినప్పుడు బోరము ఎన్నపడ్డప్పుడు మనని లెగుస్తాము. యోహాను వృద్ధుడైనను శరలో ఉన్నాను. వృద్ధుడు అంటే ముసలితనము. అతను ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు చెయ్యి గడగడం వణికేది. అలాగే వృద్ధాప్యములో రాశారు. ఆటంకములు ఉన్నాను శ్రమపడి. ఆటంకాలు లేవా మనిషికి? బోలన్ని ఆటంకాలు. ఇప్పుడు మనకి ఇంకా ఆటంకాలు. ఎవరితో? లోకముతో, సంఘముతో, తర్వాత ఎక్కువ సాతానుతో. ఇన్ని ఆటంకములు ఉన్నవి. ప్రభు ఆజ్ఞ ప్రకారము వ్రాయమనినా ప్రకటన అంతా వ్రాసాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యోహాను గారు దేవుడిని చెప్పిన మాటని ఖచ్చితంగా చేశారు. అలాగే నాకొచ్చే శ్రమ ఈ లోకములో మనుషులతో ఇంకా రకరకాలుగా సాతానుతో చెప్పుకోవాలన్నీ శ్రమలు వస్తున్నాయి. అయినా దేవుని మాటని మనము దవదాటకుండా చేయాలి. అంటే యోహాను గారు చేశారు కదా, ఇతను కూడా చేస్తున్నాడంటే యోహాను అంతటా వాళ్ళు అని అనుకుంటున్నారా? యోహాని కాలుగొడ్డు కూడా పనిచేయను. ప్రభు ఎవరికి ఇచ్చేది వాళ్ళకే ఇస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న బోధకులందరూ కూడా గొప్పవాడు. వాళ్ళ ముందు కూడా నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పమన్నారు గనక ప్రభు చెబుతున్నానే కానీ నేను గొప్పవాడిని మీరు అనుకుంటే మళ్ళా ఇబ్బందికరమే. మనమందరం కూడా దేవుని బిడలం. ఒకరికి ఇచ్చే వరం ఒకరికి,
ఒకరికి ఇచ్చే వరం ఇంకొకరికి, అలాగే రకరకాలుగా వరాల ప్రకారంగా నడుస్తాయి. పాపం ముసలి యోహాను వణుకుతూ రాశాను, గడగడగడ వణుకుతూ రాశారు. అబ్రహాము తన యొక్క ఉన్నవారికి బోధ చేసిన సేవకుడు గనుక, అబ్రహాము తన యొద్దనున్న వారికి బోధ చేసిన సేవకుడు గనుక సొదొమ గొమొర్రాల నాశనం గురించి దేవుడు అబ్రహామునకు బయలుపరిచెను. అతని సేవకుడు, విశ్వాసి, నమ్మకమైన వ్యక్తి. అందుకని అబ్రహాంకి గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాను, గొమొర్రా పట్టణం నా ఎంక చూడడం లేదు, పట్టణం అంతా నాశనం అయిపోతుంది అని అబ్రహాం ముందుగానే తెలియపరిచారు. ఆదికాండము 18:17 ఉంది. ఆయన దేవుడు గనక ఎప్పుడైనా రాగలడు. దేవుడు అతను ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని సూచనలు ఉన్నాయి, అతనికి ఇష్టం. మనం ఇప్పుడు ఎందుకు రాలేదు అనటానికి మనం సరిపోము. రోమ 9:5 ఉంది. శిష్యులకప్పుడు తలుపులు వేసుకుని ఉండగా ఆయన లోపలికి వెళ్ళాను. అక్కడ 11 మంది శిష్యులు గడగడ వణుగుతూ ప్రభువు మరణించి మళ్ళీ సజీవుడిగా లేచిన తర్వాత తలుపులు వేసుకున్నా కూడా ఆ గదిలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏ శరీరం ఇది? క్షణించిన శరీరం కాదు, అది పోయింది, వదిలించుకున్నారు. అక్షత శరీరముతో గదిలోకి వచ్చారు. ఆయనకు తలుపుల ఆటంకమాయనా? లేదు. తలుపులు మూసున్న తలుపులు ఆటంకమయ్యిందా? లేదు, లోనకు వచ్చేశారు. యోహాను 20:19 ఆయన మన నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. మనం ఇంకా మారు మనసు పొందాలి, ఇంకా ముందుగా నడవాలి, దేవుని ఇంకా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అతను ఆలస్యం చేస్తున్నారు. పేతురు 2 పేతురు 3:9 ఆయన ఇప్పుడే వచ్చిన ఎడల విశ్వాసుల సంఘము సిద్ధముగా ఉండనేరదు. ఒకవేళ ఇప్పుడే వచ్చేస్తే సంఘము సిద్ధంగా ఉండదు గనక ఇబ్బంది కలుగుతుంది. అందుచేత ఆయన త్వరగా అనునది మన ఆలస్యం అయినది, త్వరగా అన్నది ఆలస్యం అయినది చెప్పుచున్నాను. 1000 సంవత్సరములు ఆయన దృష్టిలో ఒక దినమై ఉన్నది. 1000 సంవత్సరములు అతని దృష్టిలో ఒక్క దినమై ఉన్నది. అందుకనే ఈ భూలోకం మీద 1000 సంవత్సరాలు పరలోక రాజ్యంలాగా చేసి ఇక్కడ పరిపాలించేది ఒక్క దినమే. అతని దృష్టిలో, మన దృష్టిలో 1000 సంవత్సరములు పరిపాలన ఉంటుంది. ఇది మరి ప్రకటన గ్రంథం 1:1 అందులోని ఒక భాగం ఇది. ఈ ఒక్క భాగంగా మరి అక్కడి నుంచి 7 భాగాలు చెప్పుకుంటా వెళతాను. మరి ఇదంతా మరి మీరందరూ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేసి తర్వాత అందరికీ తెలియపరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రము ప్రభా, మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మేము మీ వాక్యాన్ని నా ప్రభా ఇందులో పెట్టి ఉన్నాము. ఆ వాక్యాన్ని నా ప్రభా ప్రజలందరికీ కూడా తెలియపరిచేలాగా ఎవరు చూస్తారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసి ప్రజలకి తెలియపరిచే బాధ్యత దయచేసి ఎన్న వాళ్ళని దీవెనలుగా ఇచ్చి దీవించమని యేసు నామములో బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఆమేన్.